దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము తెరచి నేటి వాక్యాన్ని మనము చదువుకుందాము. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ధ్యాన వాక్యము లేకుంటే దైవ లేఖన భాగాన్ని సాత్వికంతో అంగీకరించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథమందలి ప్రతి వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, పరిశుద్ధ గ్రంథమందలి ప్రతి వాక్యము దేవుని సంపూర్ణ నియమాన్ని, స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణమైన చట్టం. దేవుని వాక్యము ఎంత గొప్పదంటే అది దేవుని యొక్క సంపూర్ణ నియమం ఉందట. ఆ వాక్యములో దేవుడు ఏర్పరచుకున్న నియమాన్ని వాక్య రూపములో మనకి తెలియపరుస్తుంది పరిశుద్ధ గ్రంథము. స్వాతంత్రాన్ని కూడా ఇచ్చే పరిపూర్ణమైన చట్టం అటది. అయితే ఈ మాటలు విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చే దేవుని శక్తితో నిండిన మార్గమైన యేసుక్రీస్తు సువార్తని కూడా చెప్పబడింది. దేవుని వాక్యము సంపూర్ణ విశ్వాసముతో విని ఆచరించు ప్రతి మనుష్యుడు విశ్వాసమూలముగా జీవించును అని పౌలు గారు అనేక సంఘాలను హెచ్చరించుచు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందువలననగా అది దేవుని శక్తి అయ్యున్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పుచు, దేవుని శక్తి అయ్యుండి నమ్మిన వానికి రక్షణ కలుగు చేయనని కూడా పౌలు గారు రోమా 1వ అధ్యాయము 16లో వివరించుట మనము చూస్తున్నాము. ఈ రక్షణ అనే దివ్యమైన పదం పాపము నుంచి, దుష్టుని నుంచి దేవుడు మానవులను విడిపించిన గొప్ప శక్తివంతమైన పదం రక్షణ. ఎంత గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా! దుష్టుని నుంచి మానవులను విడిపించినటువంటి గొప్ప శక్తివంతమైన పదమే ఈ రక్షణ. యేసుప్రభు దేవుని కుమారుడు అని, ఆయన లోకరక్షకుడని వాక్యం ద్వారా నమ్మువారందరికీ ఈ రక్షణ లభిస్తుంది. ఏది శక్తివంతమైన పదం ఉందే రక్షణ, ఈ రక్షణ అందరికీ లభిస్తుందట. ఎవరికి? యేసుప్రభువు ఆయన దేవుని కుమారుడని, ఆయన లోకరక్షకుడని వాక్యము ద్వారా నమ్మువారందరికీ రక్షణ లభిస్తుంది. ఈ వాక్యమే దేవుని సంపూర్ణ నియమాన్ని ఇమిడ్చి ఉన్నటువంటి వాక్యం ఇది. ఈ వాక్యాన్ని విని దేవుడు కుమారుణ్ణి, ఆయన లోకరక్షకుడని నమ్మాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ కల్మషమును, దుష్ట మనస్సును తీసివేసి శక్తిగల వాక్యమును సాత్వికమైన మనస్సుతో బోధించేవారు బోధించుట, అంగీకరించు ప్రతివాడును దేవుని ప్రేమ నిత్య జీవము పొందుకుంటాడు. అందువలన శక్తిగల వాక్యమును జీవపు డంబముతో కాకుండా బోధించేవారైతేమి, వినేవారైతేనేమి అందరూ దాసుల వలె దానిని స్వీకరించాలట. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, అది శక్తివంతమైన వాక్యము. దానిని జీవపు డంబముతో ఉపయోగించకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు ఇక్కడ. జీవపు డంబముతో ఎక్కువ మంది ఇప్పుడు జీవపు డంబముతోనే బోధించేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కనుక ఇది మానుకోవాలి.
మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన వాక్యమును జీవపడంబముతో కాకుండా దాసుల వలె మనము ఆయనకి వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగి వాక్యాన్ని స్వీకరించాలి. ఎందువలనగా అది దేవుని స్వరము. వాక్యము అనగా అది దేవుని స్వరము. అది దేవుని స్వరము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని వాక్యాన్ని బోధించే వాళ్ళైతేనేమి వినేవాళ్ళైతేనేమి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, వినాలి. ఎందుకు? అది దేవుని స్వరము. మనము పరిశుద్ధత కలిగి లోబడు గుణము కలిగిన వారమై మనము ఆయన సైనికుల వలె ఆయన వాక్యాన్ని స్వీకరించాలి. ఆయన వాక్యాన్ని స్వీకరించి ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రార్థనలో ఆయన్ని మహిమపరచుకోవాలి. అప్పుడు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. కనుక మనము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన యందే నిమగ్నమై ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. కృపగల నాయన, నీ వాక్యాన్ని, నీ దివ్యమైన వాక్యాన్ని, నీ బలమైన వాక్యాన్ని, నీ స్వరముతో ఇమిడ్చి ఉన్నటువంటి వాక్యాన్ని మేము నిత్యము ఇలాగ ధ్యానించుకునే ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాలో కల్మషాన్ని విర్రవేగుచున్నటువంటి దుష్టత్వము కానీ ఉంటే నాయన దాన్ని తీసివేయ్యా. కృపగల తండ్రి, ఏ అపవాది మా చోటికి రాకుండా తండ్రి, ఇదిగో తండ్రి, మాకు లోన నాటబడినటువంటి ఆత్మను రక్షించుటకు శక్తిగల నీ వాక్యాన్ని మేము సాత్వికంగా అంగీకరించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.